హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఇదేనండి ఫలక్నామా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉండొచ్చు అంతే. అక్కడ లాస్ట్లో బోర్డు కనిపిస్తుందా, దాని బ్యాక్ సైడే ఉంటుంది. అట్లా లాస్ట్ బోర్డు కనిపిస్తుందా, దాని బ్యాక్ సైడే ఉంటుందండి. చూసారుగా, ఇదే బోర్డు. ఇక దీని బ్యాక్ సైడే ఉంటుందండి. పట్టాలు కానుకొనే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. ఇలా వెళ్తారు అందరూ స్టేషన్ నుంచి దిగి. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చాలామంది వస్తున్నారు. చలో ఇక చూడండి ఎంతమంది జనాలు, చాలా మంది వస్తారండి. చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు. రోజుకు ఒక 15,000 నుంచి 20,000 మంది దాకా కూడా రావచ్చు. వనపర్తి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇలా చాలా దూరం నుంచి కూడా వస్తారండి. ఇక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చారు. ఇది కేవలం ఆదివారం రోజు మాత్రమే. ఆదివారం రోజు ఇంతమంది ఉన్నారంటే మీరే అర్థం చేసుకుని ఎంతమంది వస్తారు. చూడండి, అందరికి దర్శనం. చూడండి, ఇక్కడ అమ్మవారికి ఇలా వాళ్ళు అనుకున్న ఏదైనా కోరికలు తీరినట్టయితే ఇలా ఏదైనా ముడుపులు చెల్లించుకుంటారు. ఇలాగా అది ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే. ఒక్కోరు ఒక కోరిక, ఒక్కోరు ఆ కిరీటం తీసుకొద్దామని, కిరీటం ఇస్తా అని, ఇంకొకరు క్లాతులు, బట్టలు, చీరలు, ఇలా ఏదో ఒక మొక్కుబడి ఉంటుంది కదా. వాళ్ళు అక్కడ పూజారి లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సమర్పించుకుంటారు. వాళ్ళు దేవుడికి అలంకరిస్తారు. ఇక్కడ చూడండి, అందరు ఇలాగా నెయ్యి దీపాలు కానీ, గుమ్మడికాయలు కానీ ఎలా పెడుతున్నారు. ఇక్కడ ముడుపులు కట్టుకోవడం కానీ, ఇక్కడ చూడండి మొత్తం నిండిపోయింది. రైట్ సైడ్లో మొత్తం ఇలాగా. ఇక్కడ ఎవరైనా కోరికలు తీరాలని చెప్పేసి, ఏదైనా బాధ ఉన్నా, ఇంకేదైనా పిల్లలు కావాలని, ఇంకేలా ఏమైనా ఉన్నా ఇలా గుమ్మడికాయలు కానీ, ఇలా నెయ్యి దీపాలు కానీ పెట్టి వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పేసి ఇలా పెడతారు. ఇంకేదైనా బాధలు ఉన్నా కూడా ఇలా ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పేసి మొక్కుకుంటారు. ఇలాగా చాలామంది వస్తారు ఇక్కడ.
చలో ఇక్కడ ఎవరినైనా ఒకరిని అడుగుదాం గుడి గురించి ఎక్కువ. వాళ్ళకైతే కరెక్ట్గా తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది మనకంటే ఎక్కువ. ఇక్కడ ఎవరినో ఒకరిని గుడి గురించి అడుగు. చలో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే విందాం. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ చాలా చూస్తున్నాము. గుడి మా బస్సు వాళ్ళు కట్టిర్రు, కట్టాలి 60 ఏళ్ళు అవుతుంది గుడి కట్టి. ఈ మధ్యలో ఎక్కువ డెవలప్ అయింది, పబ్లిక్ చాలా వస్తారు జనాలు. ఏం కావాలనుకుంటే అది అయితే మొక్కితే అమ్మవారు సత్యంగా తల్లి ఆమె 3 పూలు కడతారు, కొబ్బరికాయలు వస్తారు, మేకలు వస్తారు, బోనాలు చేస్తారు. ఎప్పుడు వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. కానీ అమాస నాడు జాతర అవుతుంది, అమాస నాడు భోజనాలు వేస్తారు. ఇక్కడ 3 పూలు కడతారు, దీపాలు వేస్తారు, నెయ్యి దీపాలు వేస్తారు, అన్నీ చేస్తారు. ఏమనుకుంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కూడా అవుతుంది, జాబులు లేని వాళ్ళకి జాబులు వస్తాయి. ఎవరు ఏం కోరుకుంటే వాళ్ళకి అవుతాయి. వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్కి వస్తారు, బెంగళూరుకి వెళ్ళి వస్తారు, వస్తారు ఇక్కడ వస్తారు, విజయవాడ, గుంటూరుకి వెళ్ళి కూడా వస్తారు. చాలా మంది చాలా రోజులు దగ్గర వస్తారు, రాజమండ్రి, విశాఖపట్నం, ఎక్కడికి వెళ్ళంటే అక్కడికి వస్తారు. రోజు వస్తుంటారు పబ్లిక్. ఎక్కువ అంటే ఆదివారం, శుక్రవారం, మంగళవారం 3 రోజులే ఉంటారు. అమావాస్య నాడు మాత్రం జాతర అయితే చాలా పబ్లిక్ వస్తుంది. అమావాస్య నాడు ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. భోజనాలు అమావాస్య నాడు భోజనాలు పెడతారు. 1 గంట మధ్యాహ్నం సార్ భోజనాలు పెడతారు. 4 గంటల వరకు పెడతారు. 2 కుండలు అన్నం వేస్తారు. అది కూడా సరిపోదు. అది దాతలు వేసిన బాలం అంటామే, అది షెడ్ వేసింది. 4 లక్షలు పెట్టి బాలం అంటామే అంబర్పేట ఉంటుంది, ఆమె షెడ్ వేసింది. లేదు ఇప్పుడు నార్మల్గా ఇంత 7 సంవత్సరాల ముందు లేకుండే, అంటే ఇంత జనం లేకుంటుండే, వస్తుండే పోతుండే. ఈ మధ్య ఫేమస్ అవ్వడానికి కారణం ఏమైనా ఉంటది అంటే భక్తులు యూట్యూబ్ లో పెట్టారు కొద్దిగా. కొంతమంది పబ్లిక్ తెలియదు, చుట్టుముట్టు ముస్లిం వాళ్ళ ఇల్లు ఉన్నాయి. అవునవునులే, అవన్నీ చుట్టుముట్టు ముస్లిం వాళ్ళు ఉన్నాయి. యూట్యూబ్ లో పెట్టుకుని కొద్దిగా ఫేమస్ అయిపోయింది. చాలా మంది భక్తులు అన్ని దాతలు చేసారు. మరి కిరీటం ఎండి కిరీటం చేపించాడు ఆయన, DRDL లో ఉంటాడు. ఎండి కిరీటం చేపించి పెట్టిపోయింది ఆయన. మేకలు కూడా కోసి గుడి తరపు నుంచి ఇచ్చిపోయింది ఆయన్ని. అది ఇప్పుడు గుమ్మడికాయ అవన్నీ కొడుతున్నారు కదా, ఇప్పుడు అంటే ఏమన్నా గుమ్మడికాయ ఎందుకు కొడతారు అంటే, అది పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఏమైనా బాధలు ఉంటే గుమ్మడికాయ దీపం పెడతారు. ఈ నెయ్యి దీపాలు పెడతారు అవి కూడా, కానీ ఇంకేమైనా బాధలు గీతలు ఉంటే నెయ్యి దీపాలు పెడతారు. ఇవి అలాగా ముడుపు కడతారు. ఏ బాధ ఉన్నా కూడా ముడుపు కడతారు. కానీ పక్క కోరికలు మాత్రం ఒక్క తీరుతుంది. ప్రతి 5 సార్లు రావాలి. ఒక అమాసకు రావాలి, 5 వారాలు రావాలి. ఏ వారం అన్నా రావాలి, కానీ 5 వారాలు మాత్రం రావాలి, పక్క అవుతుంది. సరే ఇక్కడ అది తమ్మం ఇప్పుడు గిన్నె అన్నీ వస్తుంది. ఒకవేళ ఒక్కసారి ఎంత టెంట్లు వేసుకుని ఉంటారు కదా, మరి అది ఎట్లా అంటే టెంట్ వేసేది గవర్నమెంట్ ల్యాండ్. అది అప్పుడు నా షాప్ చెట్టుకాడనే ఉండే. ఆ చెట్టుకాడ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అక్కడ నుంచి జాగా మాది రైల్వే అని తీసుకుని వాళ్ళు తీసామని చెప్పారు, కానీ ఎప్పుడు తీసుకోవడం తెలియదు. ఇక మాకు మాత్రం షాప్ లకి ఇక్కడ స్థలం ఇచ్చారు, ఇక్కడ వేసుకొని ఉన్నాం మేము. మాకు చంద్రగుట్ట పోలీసు వాళ్ళు అయింది కాదు, రైల్వే పోలీసు వాళ్ళు కూడా వస్తారు, వేసుకోరంటారు. ఏం ఇబ్బంది ఏమి పెట్టారు, మాకు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు వాళ్ళు. కానీ దావత్ చేసుకుని కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా బాత్రూమ్ పైకాన్లు లేవు ఇక్కడ, కొద్దిగా నల్లలు లేవు. మహిళలకు ఇబ్బంది అవుతుంది, చాలా మంది లేడీస్ అనేది బాత్రూమ్ దానికి ఇబ్బంది అవుతుంది. వరంగల్, నిజామాబాద్, ఖమ్మంకి వెళ్ళి వస్తారు. ప్రాబ్లం వచ్చింది. కొద్దిగా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ ఇట్లా కట్టించి, ఇక్కడ బిర్జు సైడ్ కొద్దిగా ఓపెన్ ప్లాస్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ వేసుకోవచ్చు. కానీ మా దగ్గర పైసల్లో ఏమో గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా దయచేసి అక్కడ వేస్తే బాగుంటుంది. బోనాలు గినాలు చేసుకుని కూడా అక్కడ అనుమతిస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ కూడా చిన్న పోలీసు వాళ్ళు అయితే ఇస్తారు, అక్కడ వేసుకోమని వాళ్ళైతే చెప్తారు, వేసుకోమని. కానీ పర్మనెంట్ మాత్రం అక్కడ లేదు సార్, పర్మనెంట్ మాత్రం. ఇప్పుడు ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఇవి సరిపోవు కదా ప్లేస్, ఇంకొంచెం దాని వెడల్పు కొద్దిగా ఎడల్పు చేస్తే బాగుంటుంది. దయచేసి ఏంటి తమ్మాలు తీస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అది కమ్యూనిటీ ఎంతమంది ఉంటారు ఇక్కడ చూసుకోవడానికి? ఉంటారు సార్, 40 మంది 30 మంది దాకా ఉంటారు. అంతా బస్తీ వాళ్ళే అంత అంబేద్కర్ నగర్ నాగులబండ బస్తీ కూడా ఇది, బస్తీ వాళ్ళే ఉంటారు చాలా మంది. అంటే ఇంకా బయట వాళ్ళు కూడా వస్తారు, హెల్ప్ చేయడానికి వస్తారు. అందరూ ఉంటారు, బయట వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అమ్మవారికి ఏంటంటే రైలు పట్ట ఒక డిసైడ్ చేస్తే కొద్దిగా ఎంతమంది లోపల ఉండేప్పుడు బాగుండే, ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఏంటంటే మన చంద్రగుట్ట దాకా లైన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు టీవీలలో, చంద్రగుట్ట దాకా పోతుంది, స్థలం సరిపోతలేదు. కొద్దిగా రైలు పట్టాలు తీసేస్తే కొద్దిగా బాగుంటుందని మేము కోరుతున్నాం, రైల్వే వాళ్ళను, పోలీసు వాళ్ళను, గవర్నమెంట్ వాళ్ళను.
ఇది మరి సమాధుల దగ్గర ఉందని ఒక ఫేమస్ ఎవరన్నా ఇక్కడ మస్తాన్ గట్టు సార్, ఇక్కడ సైడ్ ఇది మస్తాన్ గట్టు బొందలగడ్డ ఉంది. దీనికి కనీసం 2-3 ఎకరాల భూమి ఉంది. ఇది ఇస్తాడు గవర్నమెంట్. అక్కడ కొద్దిగా స్థలం ఇస్తే బాగుంది, ఇల్లు కూడా ఇస్తలేరు. బొందలగడ్డ దాదాపు ఉంది సార్. ఇది ఇక్కడ లాటరీ బాత్ మహిళలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైనా కొద్దిగా గవర్నమెంట్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ కొద్దిగా స్థలం తీసుకునేది 2-3 ఎకరాల పొలం ఉంది, భూమి ఉంది. దీనికి బొందలగడ్డకు 2-3 ఎకరాల పొలం ఉంది. అలా ఒక ఎకరా మహిళల గురించి లాటరీ బాత్రూమ్ కట్టుకోవాలి ఇస్తే బాగుంటుంది. కొద్దిగా దయచేసి ఇది స్టేట్ గవర్నమెంట్ భూమి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ భూమి అయితే కాదు. ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ వాళ్ళు. లేదు సార్, మహిళలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. లాటరీ బాత్రూమ్ అవి కట్టిస్తే బాగుంటుంది. దయచేసి ఇది మహిళల గురించి ఇబ్బంది అవుతుంది సార్. మో పిల్లలు అంటే మేము ఎక్కడైనా పోతాం, కానీ ఆడపిల్లల కోసం దయచేసి ఇలా ఒక ఎకరా భూమి ఇస్తే బాగుంటుంది అని కోరుతున్నాం. మరి ఇంకా గుడి గురించి చాలా పబ్లిక్ ఉంటుంది. ఎంతో 10-20 మంది వస్తారు. అమాస నాడు మాత్రం 10-20 పబ్లిక్ అయితే ఉంటుంది సార్. వేరే సండే గింటే అంటే కొద్దిగా తగ్గుతుంది. సండే, శుక్రవారం, మంగళవారం మాత్రం కొద్దిగా తగ్గు ఉంటుంది. బుధవారం బేసారం అయితే మామూలుగా వస్తుంటారు, పోతుంటారు. దుకాణాలు మాత్రం 45 దుకాణాలు ఉన్నాయి. షాపులు ఇక్కడ పులిగోర షాపులు, కొబ్బరికాయ షాపులు 45 షాపులు ఉన్నాయి సార్. ఇక్కడ ఇక్కడ 40 షాప్స్ ఎన్ని వస్తాయి అంటున్నారు? షాప్స్ కలెక్షన్స్ ఎంత అవుతుంది అంటే? కలెక్షన్ అయితే సుమారుగా అమాసం అయితే 1 లక్ష దాకా వస్తుంది సార్. 30 సంచుల 30-20 సంచుల బియ్యం అయితే వస్తాయి. అమాసం రాడు, అమాసం ఇక్కడ భోజనాలు పెట్టేది. ఈ అవే తీసి అల్లకెళ్ళి పెడతారు భోజనాలు అయితే. దాతలు ఇస్తారు వాళ్ళు. 5,000, 2,000, 3,000, 1,000 రూపాయలు, 2,000 అయితే దాతలు మాత్రం ఇస్తారు సార్ గుడికి. అయితే సార్ ఏదంటే అది పక్క అవుతుంది. మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్. ఇక్కడ ఫలక్నామా అంబేద్కర్ నగర్ బస్సులోనే ఉంటుంది. మేము బస్తీ వాసులం. మేము బస్తీ వాసులం. షాప్ మాదే ఓనర్. బస్తీ వాసులం మేము. చలో, ఇంతకుముందు మీరు రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలని చూశారు కదా. ఇప్పుడు నేను మీకు ఎల్బీ నగర్ నుంచి వస్తే, లేదంటే మేదిపట్నం నుంచి ఆ సైడ్ నుంచి వస్తే మీరు ఎలా వెళ్ళాలి అక్కడికి అన్న దారి చూపెడతాను. ఇప్పుడు నేను ప్రస్తుతం చార్మినార్ రూట్ నుంచి చంద్రాయణగుట్ట రూట్ వరకు వెళ్తున్నాను. చంద్రాయణగుట్ట నుంచే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ, ఎందుకంటే మధ్యలో మనం రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, మనం దాన్ని దాటుకొని వెళ్ళాలి. ఇది చార్మినార్ రూట్ నుంచి చంద్రాయణగుట్ట వెళ్ళే రూటు. ఎప్పుడైనా మీరు కానీ మీ ఫ్యామిలీతో కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఈజీ. ప్రశాంతతమైన ప్లేసే, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది, ప్లస్ పార్కింగ్ ఉంటే బాగుంటుంది. కొంచెం అలా మన గుడి సరౌండింగ్స్ కొంచెం క్లీన్గా ఉంచుంటే బాగుండు అనిపించింది. కొంచెం గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం దీన్ని కేర్ చేసి ఉంటే బాగుండేది. సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదండి, చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చి ఆట చేసుకొని ఫ్యామిలీతో తినేసి అలా వెళ్ళిపోతారు. అలా కొంచెం గడపాలన్నా కూడా అక్కడ నీట్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి. ఇదేనండి మన ఫలక్నామా ఫ్లైఓవర్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లోనే ఫలక్నామా రైల్వే స్టేషన్, మన టెంపుల్ ఇట్లా ఉంటుంది. దీన్ని క్రాస్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతేనేమో మనకు చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ వచ్చేస్తుందండి. టెంపుల్కి మాత్రం చాలా చాలా జనాలు వస్తారండి. అమావాస్య రోజు అయితే అసలు మన లెక్క పెట్టలే ఎంతమంది వస్తారు, చాలామంది వస్తారు. మనకి ఇంతకుముందు ఉండేది కాదు, ఇంతకుముందు ఇంత క్రౌడ్ ఉండేది కాదు, కానీ ఈ మధ్యనే బాగా ఫేమస్ అయింది టెంపుల్. ఇప్పుడు చాలా చాలా మంది వస్తున్నారు. అమావాస్య రోజు అయితే ఇంకా మనం చెప్పలేము, అలా వస్తారు. అన్నదానాలు కూడా ఉంటాయి. సండే రోజు బాగానే వస్తారు. ఇక్కడేనండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. సరే, మనం చంద్రాయణగుట్ట దాకా వెళ్ళి ఫ్లైఓవర్ దాకా వెళ్ళి మనం రిటర్న్ వచ్చేద్దాం. మీకు చూపిస్తాను ఎలా రావాలని చెప్పేసి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ నుంచి రిటర్న్ తీసేసుకొని వద్దాం, మీకు తెలుస్తుంది ఎలా రావాలని చెప్పేసి. అక్కడ ముందు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ కాడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాం, అలా రైట్ సైడ్ వెళ్ళిపోతేనేమో మేదిపట్నంకి వెళ్ళిపోతాం. మీకు ముందు చూపిస్తాను అక్కడ కొంచెం. ఈ ఫ్లైఓవర్ ఉందా, ఇలా స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయి కదా వెహికల్స్, అలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాం. ఇలా రైట్ సైడ్కి వెళ్ళిపోతే
మెహదీపట్నంకి వెళ్ళిపోతాం. సరే మనం యూటర్న్ తీసుకొని ఆ టెంపుల్కి వెళ్ళిపోదాం. మళ్ళీ సేమ్ ఇది ఈ రూట్ మళ్ళీ చార్మినార్ రూటు, ఇలా స్ట్రైట్కి వెళ్తే చార్మినార్ వచ్చేస్తుంది. సరే అటు ముందుకు వెళ్ళి ఆ యూటర్న్ తీసేసుకొని రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి మన టెంపుల్కి. ఆ ఫ్లైఓవర్ ఉంది కదా ముందు, ఇంతకుముందు ఆర్టీసీ వచ్చాము, ఆ ఫ్లైఓవర్కి మనకి ఇటు నుంచి వెళ్తే రైట్ సైడ్ అవుతుంది, అటు నుంచి వస్తేనేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది. సరే మనకి బస్సు అడ్డంగా ఉంది కాబట్టి మనకి ఆ ఫ్లైఓవర్ కనిపించట్లేదు. ఒక సెకండ్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా ఈ ఫ్లైఓవర్ ఏమో మనం ఫలక్నుమా రైల్వే బ్రిడ్జ్. ఇలా మనం యూటర్న్ తీసేసుకుని రైట్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోదాం. అక్కడ ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఉండాలి, ఇది ముందే పాస్తా బస్తి చాలా స్పీడ్గా వస్తుంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సరే ఇక్కడ ఏదైనా మనం చోట పార్కింగ్ చేసేసుకొని వెళ్ళిపోదాం.